స్టఫ్డ్ క్యాబేజ్ రోల్స్ విత్ టమాటో సాస్. వావ్, పేరు చాలా పెద్దగా ఉంది, బట్ ఎక్కడో కొంచెం స్నాక్ ఐటమ్ లాగా కనిపిస్తుంది, రోల్స్ ఉన్నాయి కాబట్టి. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, వావ్, చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. కొంచెం థాయ్ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాం అనిపించింది కదా? ఎగ్జాక్ట్లీ. ఓకే, సో అండ్ ఎస్పెషల్లీ బ్రౌన్ రైస్ కూడా యూస్ చేస్తున్నావు. సో కొంచెం ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫుల్ మీల్స్ లాగా ఉంటుంది అనమాట, రోల్స్ లాగా కాకుండా, స్నాక్ ఐటమ్ కాకుండా యూజువల్గా అందరూ తినొచ్చు మంచిగా. స్టఫ్డ్ క్యాబేజ్ రోల్స్ అని చెప్పాను కదా, సో ఆ స్టఫ్ దాంట్లో ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో విత్ టమాటో సాస్ అన్నాం కాబట్టి ఫస్ట్ మనం సాస్ ప్రిపేర్ చేసుకుందాం. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఎస్. ఓకే, సో ఫస్ట్ ఏమైపోతుంది? ఫస్ట్ ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. ఓకే, ఆలివ్ ఆయిల్ వేసాక టమాటో ప్యూరీ. ఓకే, సో నెక్స్ట్ కొంచెం కారం పొడి, అలాగే కొంచెం సాల్ట్. ఓకే, అలాగే కొంచెం తేనె, నెక్స్ట్ కొంచెం బాసిల్ లీవ్స్, అండ్ అలాగే కొంచెం వెల్లుల్లి రెబ్బలు. సో హ్యాపీగా మనమే ఇంట్లో ఇలా టొమాటో సాస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను. ఓకే, సో అంతే, టొమాటో సాస్కి అంతే. మనం నెక్స్ట్ స్టఫ్డ్ది ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసి మనం క్రీమ్ కూడా అందులో యాడ్ చేసేద్దాం. ఓకే, సో ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్. సో సాస్ అయితే రెడీ అయిపోయిందా మరి? సాస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం స్టఫ్కి ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఇంకొక ప్యాన్. సో ఇంకో ప్యాన్ అయితే పెట్టేశాను, స్టవ్ కూడా ఆన్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ మన స్టవ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆలివ్ ఆయిల్, ఆ తర్వాత మన వెల్లుల్లి ముక్కలు, ఓకే, నెక్స్ట్ తర్వాత మన ఉల్లిపాయ ముక్కలు, యూజువల్గా ఆయిల్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటావు కదా ఫ్రీక్వెంట్గా. సో ఎన్ని రోజులకి ఒకసారి ఆయిల్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయొచ్చు? యాక్చువల్లీ 1 మంత్కి ఒకసారి ఆయిల్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. సో హెల్త్ వైజ్గా అయితే పర్ పర్సన్ పర్ మంత్ 1/2 లీటర్ ఆఫ్ ద ఆయిల్ యూస్ చేయాలి. అండ్ ఎవ్రీ మంత్ ఆయిల్స్ చేంజ్ చేస్తూ ఉంటే అందులో ఉన్న మనకు 4 టైప్ ఆఫ్ విటమిన్స్ లైక్ ADEK. సో అన్ని ఆయిల్స్లో కూడా సేమ్ ఉండదు కాబట్టి ఇలా ఆయిల్స్ చేంజ్ చేస్తూ ఉంటే మనకు అన్ని వైటమిన్స్ కూడా దొరుకుతాయి. ఓకే, ఉల్లిపాయలు వేగిపోయాయి. సో నెక్స్ట్ ఏం అయిపోతుంది? నెక్స్ట్ మన క్యారెట్ తురుము. ఓకే, ఆ తర్వాత మన మష్రూమ్స్. సో స్టఫ్డ్ అన్నాం కాబట్టి ఎవ్రీథింగ్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం. సో చాలా సన్నగా తరిగితే స్టఫ్కి చాలా త్వరగా కుక్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం బ్రౌన్ రైస్ వేసేస్తున్నాము. సో బ్రౌన్ రైస్ నేను ఆల్రెడీ కుక్ చేసి తెచ్చాను. సో నెక్స్ట్ ఇంకా మనం పౌడర్స్ వేసేసుకుందాము. నేను ఇప్పుడు మిరియాలు వేస్తున్నాను, ఇంకొక స్పూన్. సో ఈలోపు ఇంట్లో వాటర్ వేసి అది స్టీమ్ పెట్టేసేయండి. పెప్పర్ పౌడర్ వేసాను. ఆ తర్వాత కొన్ని మిక్స్డ్ హర్బ్స్ కూడా. ఆ తర్వాత కొంచెం ఉప్పు. సో బ్రౌన్ రైస్ అలాగే మనం పెప్పర్ పౌడర్ ఇది యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తాం. సో నెక్స్ట్ ఏం లేదు, ఇదంతా కూడా కుక్ అవ్వాలి. నెక్స్ట్ లాస్ట్కి నేను కొంచెం కొత్తిమీర వేస్తాను.
ఓకే లాస్య, మన రైస్ మన స్టఫ్ ఏదైతే ఉందో అది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి మన క్యాబేజ్లో స్టఫ్ చేసేసుకోవాలి. ఓకే. సో క్యాబేజ్ని చక్కగా రోల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. యా. సో ఇందులో స్టఫ్ పెట్టేసి సో ఇదంతా వేసిన తర్వాత క్యాబేజ్ ఫోల్డ్ చేయాలి. ఇలా సాఫ్ట్గా ఉండాలంటే ఏం చేయాలంటే నేను ఫస్టే హాట్ వాటర్లో కొంచెం డిప్ చేసి తీసుకొని వచ్చాను. ఓకే. సో అలా హాట్ వాటర్లో డిప్ చేసి పెడితే ఏంటి అంటే త్వరగా ఇలా ఫోల్డ్ అయిపోతుంది, మనకు స్టీమ్ చేయడానికి కూడా ఈజీగా అవుతుంది. సో బాయిల్ చేయకూడదు, జస్ట్ బాయిలింగ్ వాటర్లో అలా ఒకసారి డిప్ చేస్తే చాలు. యా. ఓకే, దీన్ని ఇప్పుడు బాగా ఫోల్డ్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని స్టీమ్ చేసేద్దాం. ఓకే. సో ఇందులో పెట్టుకున్నాము. యా. సో అలా కాసేపు స్టీమ్ అవ్వనిద్దాము. ఓకే. సో చక్కగా స్టీమ్ అయిపోయినట్టుంది. యా. సో ఫస్ట్ ఇందులో మనం సాస్ వేసేసుకుందాం, ఫస్ట్ ప్రిపేర్ చేసింది. ప్రజెంటేషన్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసాం యాక్చువల్లీ. యా. సో మనం సాస్ అన్నాం కాబట్టి మనం సాస్ జస్ట్ ఇలా సైడ్ ఇంగ్రీడియంట్ లాగా కాకుండా ఇలా మధ్యలో వేసి తీసుకున్నాం. ఓకే లాస్య, మన స్టఫ్డ్ క్యాబేజ్ రోల్స్ విత్ టమాటో సాస్ రెడీ అయిపోయింది. ఓకే. స్టఫ్డ్ క్యాబేజీ రోల్స్ విత్ టొమాటో సాస్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. స్టఫ్డ్ క్యాబేజ్ రోల్స్ విత్ టొమాటో సాస్కి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 2, బేసిల్ ఆకులు 2, టొమాటో ప్యూరీ 1 కప్పు, కారం కొద్దిగా, తేనె 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, మష్రూమ్ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, మిక్స్డ్ హర్బ్స్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, క్యాబేజీ 2. స్టఫ్డ్ క్యాబేజీ రోల్స్ విత్ టొమాటో సాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి టొమాటో ప్యూరీ, కారం, తగినంత ఉప్పు, తేనె, బేసిల్ లీవ్స్, వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త మరిగాక స్టవ్ ఆఫ్ చేసి ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకొని మరో పాన్ లో ఆలివ్ నూనె వేసి వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, మష్రూమ్ ముక్కలు వేసి కాస్త వేగాక ఉడికించిన బ్రౌన్ రైస్, దంచిన మిరియాలు, మిక్స్డ్ హర్బ్స్, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి కాస్త వేగాక క్యాబేజీలో ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసి ఇడ్లీ పాత్రలో పెట్టి కాస్త ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి ముందుగా తయారు చేసుకునే టొమాటో సాస్ వేసి వాటిపైన స్టఫ్డ్ క్యాబేజీ పెట్టి సర్వ్ చేసుకుంటే టేస్టీ స్టఫ్డ్ క్యాబేజీ రోల్స్ విత్ టొమాటో సాస్ రెడీ.